మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రొంపిచెర్ల కస్తూరిబా బాలికా విద్యాలయంలో ఈ రోజు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ నాగమణి గారు, తర్వాత కౌన్సిలర్ ఉషా గారు బాలికలకు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో బాలికలు విద్య ఎలా కొనసాగాలి, వాళ్ళ 18 ఏళ్ల వయసు లోపల వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, వాళ్ళు ఇతరుల పట్ల ఎలా మెలగాలి, బాలికలకు ఏ విధమైనటువంటి అవగాహన కల్పించారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. నా పేరు నాగమణి. నేను చైల్డ్ హెల్ప్ లైన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తాను. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో విభాగంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇందులో ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము అన్ని స్కూల్స్, కాలేజెస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, తర్వాత ఎక్కడైతే ఉమెన్ ఎస్హెచ్జిస్ ఏ ఉన్నాయో వీళ్ళందరికీ కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రొంపిచెర్ల సంబంధించిన ఊరికి రావడం అనేది జరిగింది. రొంపిచెర్లలో ఉన్నటువంటి కేజీబీవీ స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రాము బాలికల కోసము. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పిల్లలు 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఎంఈఓ మేడం, తర్వాత ప్రిన్సిపల్ గారు, టీచర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఉద్దేశము పిల్లల గురించి ఏం మాట్లాడడం జరిగిందంటే 18 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి అమ్మాయిలకు చైల్డ్ మ్యారేజెస్ జరగడం వల్ల వచ్చే అనర్థాలు, తర్వాత పిల్లలకు చదువు మీద కాన్సన్ట్రేట్ పెంచుకునేలాగా ఎలా వాళ్ళు అంటే వాళ్ళ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ, ముఖ్యంగా ఈ సెల్ ఫోన్స్ డిసడ్వాంటేజ్ సెల్ ఫోన్స్ అనమాట. సెల్ ఫోన్స్లో ఎక్కువ పిల్లలు మంచి కన్నా చెడు గ్రహించడం అనేది వదిలి ఎక్కువ మనకు అవసరమయ్యేటివి స్టోరీస్ అయితేనేమి, లెసన్స్కి సంబంధించినది, కరికులంకి యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటిని నేర్చుకోవడము, మంచిగా ఎగ్జామ్స్ రాసుకోవడము, పిల్లలతో తండ్రితో మంచిగా బిహేవింగ్, కమ్యూనికేషన్ మంచిగా ఉండడము, అలాగే తోటి పిల్లలతో కూడా కలిసి వాళ్ళు హెల్తీ అట్మాస్ఫియర్ని నిర్మించుకోవడము, వీటన్నిటి మీద కూడా ఈరోజు కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. బాల్య వివాహాలు జరగకుండా నిరోధించాలి అన్నప్పుడు బాల్య వివాహాలు జరుగుతున్నటువంటి స్థలాన్ని ఎవరికైతే ఏ చైల్డ్కు జరుగుతుందన్న 109 1098 నెంబర్కు కాల్ చేసి చెప్పేయచ్చు. ఎవరైతే తల్లిదండ్రులకు పిల్లలు లేకపోతారో వాళ్ళు దత్తత తీసుకుంటారు. లీగల్ అడాప్షన్ మీన్స్ ఎవరైతే చట్టబద్ధమైనటువంటి స్థితిలో తీసుకోవాలి. వెబ్సైట్ ద్వారా వెళ్ళి అడాప్షన్ ప్రాసెస్ని చేసుకోవాల్సి ఉంటుంది. నా పేరు ఉషా. నేను డీసీపీయూ యూనిట్ నుంచి వచ్చాను. అక్కడ నేను కౌన్సిలర్గా వర్క్ చేస్తాను. అయితే ఇక్కడికి వచ్చేసి కేజీబీవీ స్కూల్కి వచ్చాను అనమాట. ఈ స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఒక అవేర్నెస్, అంటే లైఫ్లో ఎలా ఎదగాలి అని ఒక అవేర్నెస్ ఇవ్వడం కోసం వచ్చామన్నమాట. అయితే దాంట్లో ఒక పార్ట్ నేను లవ్ అనేది తీసుకున్నాను. అయితే ఈ లవ్ అనేది సొసైటీలో చాలా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అంటే ఫ్యూచర్ అనేది చాలా కొలాప్స్ అయిపోయేదానికి ఒక ముఖ్య కారణంగా జరుగుతుంది. అంటే ఈ లవ్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లల లైఫ్ని స్పాయిల్ చేసుకుంటుంది. అంటే ఆ లవ్ అంటే పక్కన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇది లేకపోతే ఏమవుతాను, అంటే నన్ను చులకనగా చూస్తారేమో, లేకపోతే నాకేం తెలియని దానిలాగా తయారవుతానేమో అనే ఉద్దేశంతో ఏమవుతుందంటే వాళ్ళు అంటే ఆ చూపులు, ఆ లవ్ అవన్నీ బయట దొరకదేమో, ఇక్కడే దొరుకుతుందేమో అనుకొని టెంప్ట్ అయిపోయి తొందరగా అంటే స్టెప్ తీసుకుంటారు అనమాట. అలాంటి సమాజాన్ని మనం కొంచెం దూరంగా ఉండి ఎడ్యుకేషన్ కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ లవ్ అనేది మనకు పెళ్ళైన తర్వాత ఈజీగా హ్యాపీగా దొరుకుతుంది. అప్పుడు మనకు కావాల్సిన లవ్ని, మనకు కావాల్సిన ప్రేమను వ్యక్తపరచుకుంటూ, కుటుంబాన్ని ప్రేమించుకుంటూ, పిల్లల్ని భవిష్యత్తుని ప్రేమించుకుంటూ జీవించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చదువు మీద ఫోకస్ చేస్తే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా వేరే యాక్టివిటీస్లో మనము ఎంకరేజ్ చేసామంటే మన జీవితం అనేది కొలాప్స్ అయిపోయేదానికి అవకాశాలు ఉంటాయి.